తెలంగాణలో వేసవి వరి పైరు ప్రస్తుతం చాలా చోట్ల నాటిన 20 నుంచి 30 రోజుల దశలో ఉంది. కొన్ని చోట్ల ఇంకా నాట్లు పడుతున్నాయి. అన్ని ప్రాంతాల్లోనూ రైతులు ఫిర్యాదు చేస్తున్న సమస్య ఏమిటంటే పైరు నాటింది నాటినట్లే ఉందని, ఎదుగు బొదుగు ఏమాత్రం లేదని. సాధారణంగా డిసెంబర్ మాసంలో చలి ఎక్కువగా ఉంటుంది. సంక్రాంతి తర్వాత క్రమంగా ఎండలు పెరిగినా జనవరి నెలాఖరు వరకు రాత్రిళ్ళు చల్లని ఉష్ణోగ్రతలు అలానే కొనసాగుతాయి. ఇలా మారుతున్న వాతావరణ పరిస్థితుల మధ్య పైరు ఒడిదుడుకులకు లోనవుతుంది. మొదట కనిపించిన జింకు లోపం తర్వాత సర్దుకున్నా ఇంకా పైరు ఎదగటం లేదని రైతులు అనేక రకాల మందులను తెచ్చి చల్లుతుంటారు. అలా కాకుండా ఏ కారణం వల్ల పైరు ఎదగటం లేదో అర్థం చేసుకొని అందుకు తగినట్లుగా చర్యలు చేపట్టాలని ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం రాజేంద్రనగర్లోని వరి పరిశోధనా స్థానం ప్రధాన శాస్త్రవేత్త మరియు అధిపతి డాక్టర్ సిహెచ్ దామోదరరాజు రైతులకు ఇలా సూచిస్తున్నారు. ప్రస్తుతము తెలంగాణలో వేసంగి సీజన్లో రైతులు ఇంకా నాట్లు వేస్తూ ఉన్నారు. తర్వాత కొంతమంది రైతులు నాట్లు పూర్తి చేసుకొని వరి పిలక దశలో ఉంది. చాలామంది రైతులు అడుగు మందుగా కాంప్లెక్స్ కానీ డిఏపి కానీ వేసిన తర్వాత నాటు వేసేటప్పుడు కానీ నాటు వేసిన వెంటనే కానీ ఒక 25 కిలోల యూరియా తప్పనిసరిగా వేసుకోవాలి. ఎందుకంటే మీరు వేసే కాంప్లెక్స్లో కానీ డిఏపిలో కానీ నత్రజని ఏదైతే ఉందో అది పూర్తిగా మొక్కకు సరిపోదు. కాబట్టి దాంతోపాటుగా ఒక 25 నుంచి 30 కిలోల యూరియాను నాటు వేసేటప్పుడు కానీ నాటు వేసిన వెంటనే కానీ వేసుకోవడం మంచిది. ఇంకొకటి ప్రస్తుతం రైతులు చెప్పే వరిలో సమస్య ఏంటంటే వరి వేసినట్టుగానే ఉంది, పెరుగుదల లేదు. కొన్ని ప్రాంతాలలో ఆకులు పసుపు వర్ణంలోకి మారుతూ ఉన్నాయి, కొన్ని ప్రాంతాల్లో ఆకులు ఎండిపోతున్నాయి, కొన్ని ప్రాంతాలలో వరి కుదుర్లే ఎండిపోతున్నాయి, వరి చనిపోతూ ఉంది అని. దీనికి చాలా కారణాలు ఉన్నాయి. అది ఈ ఒక్కరోజుతో వచ్చిన సమస్య కాదు. రైతులు చేసే వివిధ యాజమాన్య పద్ధతుల వల్ల ఈ సమస్య ఉత్పన్నమవుతుంది. ముఖ్యంగా ఈ సమస్య ఎక్కడ ఎక్కువగా ఉంటుందంటే వర్షపాతం తక్కువగా ఉన్న జిల్లాలలో, ముఖ్యంగా తర్వాత ఎండ వేడిమి ఎక్కువగా ఉన్న జిల్లాలలో ఈ సమస్య ఎక్కువగా ఉంటుంది. ముఖ్యంగా చలి ఎక్కువగా ఉన్న జిల్లాలలో. ఇలా అవడానికి అతి ముఖ్యమైన కారణం 2 కారణాలు మనం చెప్పవచ్చు. ఒకటి తక్కువ ఉష్ణోగ్రతలు, అంటే చలి వల్ల రాత్రి వేళల్లో ఉష్ణోగ్రతలు తక్కువగా ఉండడము, తర్వాత సంక్రాంతి వరకు డే టైంలో కూడా ఉష్ణోగ్రతలు తక్కువగా ఉండడం. ఇలాంటి పరిస్థితులలో ఈ పెరుగుదల అనేది తక్కువగా ఉంటుంది. ముఖ్యంగా సంక్రాంతి నుంచి డే టైం టెంపరేచర్స్ పెరుగుతాయి కాబట్టి సంక్రాంతి నుంచి పెరుగుదల అందుకునే అవకాశం ఉంటుంది. సో అప్పటి వరకు మొక్కకు కావాల్సిన నత్రజని మనం మొత్తం అందించాలి. కాబట్టి మొదటి దఫాగా మనం 25 నుంచి 30 కిలోల యూరియా నాటు వేసేటప్పుడే వేసుకోవాలి. తర్వాత ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే వేసంగిలో పోషక లోపాలలో జింకు లోపం ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా చౌడు ఉన్న ప్రాంతాల్లో జింకు లోపం తప్పనిసరిగా వచ్చే అవకాశం ఉంది. కాబట్టి అడుగు మందుగా కానీ స్ప్రే రూపంలో కానీ 2 గ్రామ్స్ జింక్ సల్ఫేట్ను 1 లీటర్ నీటి చొప్పున కలుపుకొని స్ప్రే చేసుకోవడం కానీ, లేదంటే 1 ఎకరానికి ఒక 10 కిలోల జింకు అడుగు మందుగా వేయడం కానీ తప్పనిసరిగా చేయాలి. అయితే ఈ ఎండిపోవడానికి, ఈ పెరుగుదల లేకపోవడానికి, ఈ ఆకులు పసుపులో మారడానికి మనము వివిధ రకాల కారణాలను అన్వేషించినట్లయితే ముఖ్యంగా ఒకటి చలి ప్రభావం అయితే ఇంకొకటి చౌడు ప్రభావం. అయితే కొన్ని చౌడు లేని ప్రాంతాలలో చలి ఉన్నప్పటికీ మనకు పంట చేలు పెరుగుదల తక్కువగా ఉంటాయి, కానీ ఈ ఆకులు ఎండిపోవడము, తర్వాత మొక్కలు చనిపోవడం అనేది తక్కువగా ఉంటుంది. అదే చౌడు కూడా ఉన్నట్లయితే మనకు ఈ చలి చౌడు 2 కలిసినప్పుడు పూర్తిగా పసుపులోకి మారడము, పెరుగుదల లేకపోవడము, తర్వాత ఆకులు ఎండిపోవడము, పూర్తిగా మొక్కలే చనిపోవడము, కుదుర్లే చనిపోవడము జరుగుతూ ఉంటుంది. దీనికి కారణాలు ఏంటంటే భూమిలో ఉన్న ఉప్పు. అది కాకుండా లేని దగ్గర కూడా మనము కొన్ని యాజమాన్య పద్ధతుల లోపాల వల్ల, ముఖ్యంగా ఈ దమ్ము చేసే పద్ధతిలో ఉన్న లోపం వల్ల కూడా మనకు సంవత్సరము సీజను ఈ యొక్క చౌడు, అంటే ఈ సల్నిటి ఉప్పు శాతం పెరుగుతూ ఉందన్నమాట. ముఖ్యంగా రైతులు ఏం చేస్తున్నారంటే ఈ కేజ్ వీల్స్ ద్వారా బాగా లోతుగా పడ్లింగ్ చేయడం, లోతుగా దమ్ము చేయడం, నీళ్లు ఎక్కువగా పెట్టి లోతుగా దమ్ము చేయడం వల్ల ముఖ్యంగా మనకు వరికి ఒక జానెడు లోతు వరకే మనకు వరిలో ఏర్లు పోతాయి. జానెడు లోతు వరకు కనుక మనము మెత్తగా దమ్ము చేసుకుంటే సరిపోతుంది.
కానీ రైతులు ఒక మూరెడు అంతకన్నా ఎక్కువగా లోతుగా మనకు కేజ్ వీల్స్ ద్వారా వాళ్ళు వెనుకకు ముందటికి బాగా నీళ్లు పెట్టి దున్నడం వల్ల ఈ జానెడు కన్నా కింది పొరలలో ఉన్న ఉప్పంతా కూడా నీళ్ళలో కరిగి దున్నిన తర్వాత సాయిల్ సెటిల్ అవుతుంది, నీళ్ళు పైకి వస్తాయి. కాబట్టి ఆ నీళ్ళతో పాటుగా ఈ అడుగు పొరలలో ఉప్పు కూడా పైకి వస్తుంది. అదే వర్షాకాలం అయితే కనుక పైనుండి వర్షాలు పడతాయి కాబట్టి అడుగు పొరలో ఉప్పు వచ్చినప్పటికీ పైనుండి పడ్డ వర్షాల వల్ల ఆ ఉప్పు డైల్యూట్ అయ్యి, అంటే ఆ ఉప్పు శాతం తగ్గి వర్షపు నీళ్ళ ద్వారా మనకు పెద్దగా మొక్కలు చనిపోవడం లేదు. అదే ఏసంగిలో మాత్రం పైనుంచి వర్షాలు ఉండవు, ముఖ్యంగా బోర్ నీళ్ళు వాడతారు. బోర్ నీళ్ళల్లో కూడా ఈ ఉప్పు శాతం ఎక్కువగా ఉంటుంది, బావి నీళ్ళల్లో కూడా ఉప్పు శాతం ఎక్కువగా ఉంటుంది. బాగా లోతు దున్నినప్పుడు అడుగు పొరల నుంచి నీళ్ళతో పాటుగా ఉప్పు పైకి వస్తుంది. తర్వాత రాత్రిపూట ఏమో టెంపరేచర్స్ తక్కువగా ఉంటాయి, చలి ఉంటుంది. డే టైంలో ఉష్ణోగ్రతలు ఎక్కువగా ఉండడం వల్ల ఆ ఎవాపరేషన్ అంటే నీళ్లు ఆవిరైపోతుంటాయి. దానివల్ల ఈ ఉప్పు శాతం బాగా పెరిగి మొక్కల పెరుగుదల ఆగిపోవడం, మొక్కలు మన పశువనంలోకి మారడం, అదేవిధంగా ఉప్పు శాతం ఇంకెక్కువైనప్పుడు మీకు మొక్కలు చనిపోవడం జరుగుతూ ఉంటుంది. మీరు రైతులు గమనించినట్లయితే ఏదైనా పొలంలో అక్కడక్కడ గుంతల్లాగా ఉన్న దగ్గర నీళ్ళు ఎక్కువగా ఉంటాయి, మిర్రల దగ్గర నీళ్ళు తక్కువగా ఉంటాయి. మీరు అబ్జర్వ్ చేస్తే మిర్రల దగ్గర ఎక్కువ చనిపోతూ ఉంటాయి, ఆ నీళ్ళున్న దగ్గర తక్కువ చనిపోతుంటాయి. అంటే ఏంటంటే ఆ గుంతల దగ్గర ఆ నీళ్లు నిలిచిన దగ్గర ఏంటంటే ఉప్పు శాతం తక్కువగా ఉంటుంది, ఎందుకంటే నీళ్ళ వల్ల ఉప్పు డైల్యూట్ అవుతుంది. ముఖ్యంగా వేసంగిలో ఈ చలి ప్రభావం ఉన్నన్ని రోజులు మీరు పొలంలో నీళ్లు మెయింటైన్ చేయడం ద్వారా ఉప్పు యొక్క సమస్యను కొంచెం తగ్గించుకునే అవకాశం ఉంటుంది. ఈ చౌడు యొక్క సమస్య వల్ల చనిపోయే దాన్ని తగ్గించుకునే అవకాశం ఉంటుంది. అంటే మీరు మొక్కలు చనిపోతున్నప్పుడు పొలంలో నీళ్లు మెయింటైన్ చేయాలి ఒకటి. తర్వాత ఇంకొకటి సేంద్రియ ఎరువులు బాగా వాడాలి. ముఖ్యంగా పచ్చిరొట్ట ఎరువులు కానీ, వేపపిండి కానీ, లేదంటే వర్మీ కాంపోస్ట్ కానీ, పశువుల ఎరువు కానీ, ఇవి వాడడం వల్ల మీకు చౌడు ఉన్నప్పటికీ, ఉప్పు శాతం ఉన్నప్పటికీ అది తగ్గే అవకాశం ఉంటుంది. ఎప్పుడైతే రాత్రిపూట ఉష్ణోగ్రతలు కూడా పెరుగుతాయో, ఎప్పుడైతే సంక్రాంతి తర్వాత ఉష్ణోగ్రతలు పెరుగుతాయో ఆటోమేటిక్గా మీకు వరి దాని యొక్క పెరుగుదల అందుకుంటుందన్నమాట, గ్రోత్ మామూలుగా అవుతుంది. తర్వాత రైతులు కేజీల్స్ ద్వారా లోతుగా దున్నడం మానేసి తక్కువ బరువున్న ట్రాక్టర్తో, తక్కువ బరువున్న రోటవేటర్తో మామూలుగా డ్రైగా ఒకసారి కల్టివేటర్ వేసుకొని ఒక 2 నుంచి 3 అవసరమైతే 4 సార్ల ఈ లైట్ వెయిట్ రోటవేటర్తో కనుక మీరు చేసుకున్నట్లయితే మీకు వరికి ఎంత లోతు వరకు అవసరమో అంతే లోతు వరకు దమ్ అవుతుంది. తర్వాత ఈ ఉప్పు శాతము అడుగు పొరల నుంచి వచ్చే అవకాశం లేదు. ఈ విధంగా క్రమంగా మీరు ప్రతి పంటకు చేసినట్లయితే ట్రాక్టర్ దిగబడడం అనేది తగ్గిపోతుంది, ఉప్పు శాతం కూడా తగ్గిపోతుంది. తర్వాత మీకు డీజిల్ ఖర్చు, డ్రైవర్ మీద ఆ స్ట్రెయిన్ కూడా తగ్గిపోతుంది. క్రమక్రమంగా మీ భూమిలో ఈ మొక్కలు చనిపోవడము, ఆకులు ఎర్రబడటము, తర్వాత పసుపులోకి మారడం అనేది క్రమక్రమంగా తగ్గుతుంది. ఇది ఒకే సీజన్ వల్ల తగ్గదు. ఈ విధంగా మీరు మీ యొక్క దమ్ము చేసే విధానంలో మార్పు చేసుకుంటే కొంతవరకు ఈ యొక్క మొక్కలు చనిపోవడాన్ని తగ్గించుకోవచ్చు. తర్వాత సేంద్రియ ఎరువులు కనుక మీరు ఎక్కువగా వేసినట్లయితే కూడా ఈ యొక్క మొక్కలు చనిపోవడం అనేది తగ్గించుకునే అవకాశం ఉంది. ఇది లాంగ్ టర్మ్ బేసిస్ చెప్పేది. వెంటనే ఉపశమనకు మాత్రం మీరు పొలంలో నీళ్లు మెయింటైన్ చేయడం, తర్వాత జింక్ స్ప్రే చేయడం అనేది 2 grams per liter చేసుకుంటే సరిపోతుంది.